దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి. కొడితే గట్టిగా ఏందనుకున్న దైవ సేవ అంటే, దేశాన్ని వెళ్ళే రాజులుంటే ఆ రాజులు సేవకుల దగ్గర వచ్చి సాష్టాంగపడతారు. భూరాజులు నీ పాదముల యొద్ద సాగిలపడుదురని చెప్పాడు ఆయన. రాజు వచ్చి నీ ముందు సాగిల పడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా? దేవుడు కనబడడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి, ఆ కనబడని దేవుణ్ణి నీలో చూస్తున్నానయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోబోతారు, నీకు వందనాలు చెప్తారు. నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద, అయ్యా నీ చేయి నా నెత్తి మీద పెట్టి, ఎందుకు దేవుడి హస్తంలాగా గౌరవిస్తారు. అమ్మాయి వింటున్నావు? అమ్మాయి వింటున్నావా? సేవకురాలా, సేవకుడా వినండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి, దరిద్రపు వేషాలు వేసి, పనికిమాలిన వేషాలు వేసి, విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు కొట్టు అవతారాలతో తిరిగి చండాలం చేసుకొని, సాక్ష్యాలు పాడు చేసుకొని, మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు. వస్త్రం కట్టిన, మాట్లాడిన, ప్రవర్తించిన, ముఖాన్ని సిద్ధపరచుకున్న, శుభ్రంగా ఉండటం తప్పు కాదు, కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు, అది తప్పు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాస్తుంది. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి, పురుషులకి, అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీ వేష భాషలు, వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు గనుక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి.